హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చేవూరు శారదాని. బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉండాలి. రేపు శివరాత్రి ఫ్రెండ్స్. ఏందానంటే అందరు గుడికి వెళ్ళి దీపమైనా పెట్టుకొని రండి. అంతకన్నా ఇక మనం ఏందానని చెప్పానంటే ఏమీ చేయలేము. వీలైతే ఏందానంటే అంత అభిషేకము రేపు శివరాత్రి. హ్యాపీగా అందరు ఏందానంటే శివరాత్రి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. మరిచిపోయేది మానవ హృదయం, కరుణ కలిగేది చల్లని దైవం. మరిచిపోయేది మానవ హృదయం, కరుణ కలిగేది చల్లని దైవం. వాడే లతకు ఎదురై వచ్చు, వాడని వసంత మాసం, వసివాడని కుసుమ విలాసం. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ద్వారామణి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం. మోసం ద్వేషం లేని సీమలో, మోసం ద్వేషం లేని సీమలో, మెగసాల నిలుచు ఈ మందారం. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. పెట్టుకుంటే కొంత తలంతా నొప్పి కొడతాం. హలో ఫ్రెండ్స్, స్టోరీ కంటిన్యూ ఫ్రెండ్స్. ఏంటంటే అదే అబ్బాయి వెంకట్ డబ్బులు తీసేసాడు కదా. డబ్బులు తీసేసాడు. ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కడివిరా డబ్బులు అని అడిగాడు. అడిగితే నేను ఉండించుకున్నాను, అప్పుడు జాబ్ చేసినప్పుడు కొంత ఉండించుకున్నాను అన్నాడు. కానీ వెంకట్ వాళ్ళ నాన్న ఏంటంటే ఇది చూస్తూ ఉంటే మీ అమ్మ పర్సు ఉన్నట్టుంది అని అన్నాడు. అనేటప్పటికే వాడు ఏమి సమాధానం చెప్పలేక వాడు ఆ మంచం మీద పడుకునేసాడు. సరే అప్పుడే అదేంటంటే వాడు జోబులో నుంచి ఆ పర్సు తీశాడు కదా. దాంట్లో చూస్తే 16-17 దాకా ఉందన్నమాట. ఉంది. వీడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోడు, మిగతా డబ్బులు అట్లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి సంధ్య భర్తకి ఏం డౌట్ అంటే, ఈ సంధ్యకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? తను పర్సు, అది పర్సు ఏందనంటే వాడి చేతిలో ఉంది. అంటే అప్పటికి ఏంటంటే పర్సు సంధ్యది కదా. ఈ సంధ్యకి ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత డబ్బులు? నేను ప్రతి ఒక్కటి నేను తీసుకొచ్చి నేను డబ్బులు ప్రతి ఒక్కటి ఇంట్లో వేస్తున్నాను. వేసినప్పుడు ఈ అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అతనికి పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అప్పుడు అడుగుతాడు సంధ్య, ఈ డబ్బులు నీకు ఎక్కడివి? నీ పర్సు ఉన్నట్టు నీ పర్సులో వాడు ఎందుకు పెట్టుకుంటాడు? ఎక్కడివి అని చెప్పానని.
అంటే అదా ఇవి నా డబ్బులు మా అమ్మ ఏందానంటే పోయినప్పుడల్లా ఒక 500 రూపాయలు ఒక 1000 రూపాయలు ఇస్తామంటే నేను దాన్ని అట్లా పెట్టుకున్నాను అని చెప్పానని పాపము ఆ సడన్గా ఒక అబద్ధం అయితే చెప్పేస్తుంది. ఆ మీ అమ్మోళ్ళకే లేకుండా చేస్తామంటే నువ్వు పోయినప్పుడల్లా నీకు 1500 రూపాయలు నీ చేతికి ఇచ్చి పంపిస్తుందామే, వాళ్ళే అదేందని చెప్పంటే అది అడగనొకతా ఉన్నారు, నువ్వు నీకెక్కడి నుంచి పంపించేదానికి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది ఎక్కడో ఏదని చెప్పంటే మిస్టేక్ జరిగింది, నేను నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందానని చెప్పానని పెద్దంగా అరిచేందానని చెప్పానంటే మాట్లాడతాడు. వాడు ఆ దెబ్బకి లేచి కూర్చుంటాడు. ఎవరు? సంధ్యా కొడుకు. లేచి కూర్చోగానే ఏంది నాన్న ఏంది గలపానా అని చెప్పానంటే మీ అమ్మ పర్సు కదా అది, మీ అమ్మ దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు కదా అని అంటాడు. అవునానా అని చెప్పానని చెప్తాడు. సరే ఈ డబ్బులు మీ అమ్మకి ఎక్కడి నుంచో ఇచ్చాయని చెప్పి నేను అడుగుతున్నాను, నీ దగ్గర లేవు డబ్బులు, మీ అమ్మ పర్సు అని అంటున్నావు, మీ అమ్మ దగ్గర నుంచి తీసుకుంటున్నా అని అంటున్నావు, నేను ప్రతి ఒక్క వస్తువు తీసుకొని ఇంట్లో వేస్తున్నాను, ఈమెకేమో 10 రూపాయలు నేను చేతికి ఇవ్వటం లేదు, అయినా కూడా ఈమెకి 16-17 వేల రూపాయలు పర్సులో ఉన్నాయని చెప్పానంటే ఏం చేసింది మీ అమ్మ, ఏం చేస్తుంది ఇంట్లోనూ ఏందానంటే నేను ఉదయం పోయి సాయంత్రం వస్తుంది, ఈ లోపల ఏం ఘనకార్యాలు జరుగుతున్నాయి ఇంట్లోనూ అనేటప్పటికి అంత లోపలికే మా ఉంది కదా ముసలామె ఆమె వచ్చేందానని చెప్పానంటే ఏమోరా ఈ నడవంతా ఏందన్నట్టు వాటి పోవటమే తొందర, 10 నిమిషాలు ఏందానంటే నువ్వు రెడీ వెళ్ళిపోతా ఉంది, అవునేందంటే ఒక 2 గంటలకి ఇంటికి వస్తుంది, నేను ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి నేను అంటున్నాను, నేనేమైనా కానీ మాట్లాడితే ఏంటంటే నువ్వు పోయిన తర్వాత నన్ను తిట్టేస్తా ఉంది, తిట్టదో పెట్టదో పాపం ఏందంటే చెప్పాలి కాబట్టి చెప్పటం ఏందానంటే తిట్టేస్తా ఉంది నన్ను, దానివల్ల నేను చెప్పలేకపోయాను, ఇప్పుడు నువ్వు అవసరం అదేందానంటే నువ్వు మాట్లాడుతా ఉన్న దానివల్ల నీకు ధైర్యం చేసుకొని నేను చెప్పేస్తున్నాను ఆయన ఏందానంటే అనేటప్పటికీ ఏందంటే నాకు ఇన్ని రోజుల నుంచి నువ్వెందుకు చెప్పలేదు, ఎక్కడికి పోతున్నావు ఏందని చెప్పండి అంటే నువ్వేమన్నా అబ్బాయి ఇక మగవాడికి వచ్చే మాటే అది కదా ఫ్రెండ్స్ ఏందానంటే ఎవరికి ఏందని చెప్పానంటే నన్న ఉంచుకొని ఉన్నావా అని చెప్పనేటప్పటికే వేసి ఒకటి పీక వాడి చెంప మీద పీకకి ఏం చేస్తుంది ఏందానంటే పీకింది, నువ్వు నన్నే కొడతా ఉన్నావా నువ్వు ఏందానని చెప్పంటే వెనక ధైర్యం చూసుకొని నువ్వు నన్ను కొడతా ఉన్నావు ఏందానని చెప్పానంటేను నీకు ఇట్లా కాదు ఉండు ఏందానంటే మీ అమ్మ మీ నాయన్ని పిలవనంపిస్తాను, పిలవనంపించిన తర్వాత నీ పని అప్పుడు చెప్తాను, నేను శాశ్వతంగా ఏందానని చెప్పానంటే అక్కడికి పంపించటము ఏదో ఒకటి నేను చేస్తాను, నీ తల్లిదండ్రుల దగ్గర బతకాలి నువ్వు, ఇక నా ఇంట్లో ఉండేదాన్ని, నన్ను కొట్టినప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండేదానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవలసిందేను నువ్వు ఏందానని చెప్పి నేను మాట్లాడితే ఏందానంటే సంధ్య ఏందానంటే ఏమి పలకదు, ఇప్పుడు డబ్బులు ఎక్కడి అని చెప్పడం మా అమ్మోళ్ళు ఇచ్చారనే చెప్పింది, కానీ ఈ విషయము వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా ఈమె దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయని, ఎవరికి తెలుసు శారదాకు ఒక్కటే తెలుసు అనమాట. అప్పుడు ఏందానంటే వాళ్ళని మీ అమ్మ మీ నాయన్ని తీసుకొని రారా, మీ అమ్మమ్మని మీ తాతని అని చెప్పానని వాడిని పంపిస్తాడు. వాడు ఏందానంటే కొంత డ్రింక్ చేస్తున్నాడు, బండి మీద పోవాలా, అయినా కూడా ఏందానంటే వాడు ఎక్కడ పడిపోతాడు ఏందో అని చెప్పానని వాడికి కొద్దిగా జంకాడు, ఎందుకు నేనే పోయి తీసుకొని వస్తాను ఉండు అని చెప్పానని ఆ తలుపులు తీసుకొని గప్పగప్ప బైక్ మీద పోయిందానంటే ఎంత ఆ ఊర్లోనే కదా తీసుకొని వచ్చేసాడు. ఒక అరగంట లోపల ఏందని చెప్పంటే ఆటోలో ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వచ్చేసాడు. అసలు వాళ్ళ వాకిట్లోకి అల్లుడు ఎప్పుడు పాని అల్లుడు ఏందానంటే వాళ్ళ వాకిట్లోకి ఏదైనా ఫ్రెండ్స్ ఏదన్నా ఒక చెడ్డ జరగాలనంటే అన్నీ తొందరగా జరిగిపోతాయి ఫ్రెండ్స్. ఒక మంచి జరగాలని చెప్పానంటే కొన్ని ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏ చిన్న విషయానికి. నా లైఫ్లో మాత్రం అదే ఫ్రెండ్స్ ఏందానంటే ఒక చిన్నది అయినా కూడా ఒక మంచి జరగాలనంటే నేనైతే మాత్రము కొన్ని ఏళ్ళే ఏందానని చెప్పంటే వెయిటింగే నాది వెయిటింగ్ లిస్టే ఫ్రెండ్స్ ఏందానంటే వెయిటింగే నా లైఫ్ ఏందానంటే. అట్లాగా ఈ అమ్మాయి విషయంలో ఒక చెడ్డ జరగాలి అని చెప్పానంటే మాత్రము అవి తొందరగా జరిగిపోతాయి ఫ్రెండ్స్ ఏందానంటే. ఈ అమ్మాయి పోయి అల్లుడు వాకిట్లో నిలబడంగానే వాళ్ళకి భయం వేసిపోయింది. ఈ టైంలో ఇట్లాగా ఈ టైంలో 11:30-12 అవుతా ఉంది, ఈ టైంలో ఇతను ఎందుకు వచ్చాడా అని చెప్పని. అవునంటే మీరు ఇట్లా కాదు మీరు ఇంటికి రండి అని చెప్పానని వాళ్ళిద్దరిని ఏందానంటే ఇక ఏమీ మాట్లాడకుండా మీరు ఆటో ఎక్కండి నేను బైక్లో పోతున్నానని చెప్పని వాళ్ళ ఆటో ఎక్కిందాక వెయిట్ చేశాడు. వాళ్ళ పాటికి అతను వచ్చేసాడు ముందు, వీళ్ళు పాపం వెనక ఆటోలో వచ్చారు. వచ్చేటప్పటికి ఏందానని చెప్పడం సంధ్య ఒక
మూల కూర్చొని ఉంది, వాడేమో మంచానికి అడ్డంగా పడిపోయినాడు. అత్తగారి పాత్ర ఏందానని చెప్పానంటే మాత్రము నోటికి ఏదో మాట్లాడుకుంటానే ఉంది, కానీ సంధ్య దానికి ఏమి సమాధానం చెప్పటం లేదు. సంధ్య కామ్గా ఉంది. కానీ ఒకటి సంధ్య ఏందానని చెప్పానంటే నేరుగా ఇప్పుడు ఇంత సహాయం చేసిన మనిషి శారద దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఒక మాటతోనే పోయిండేది. తను ఎక్కడికి వెళ్ళిందే ఏందనేది వాళ్ళు చూసుకునేటప్పటికే ఏందనంటే వెళ్ళిపోయి కూడా ఉండేదేమో. కానీ సంధ్య ఒకటి ఆలోచించింది, తన దగ్గర డబ్బులు లేవు, ఈ డబ్బు పర్సులు తీసుకొని పోయిందనంటే వాడు ఇప్పుడు బిడ్డ దగ్గర ఉన్నా కూడా ఆ పర్సు తీసుకొని వెళ్ళిపోయి ఉండేదేమో. కానీ ఇతను ఏందానని చెప్పంటే ఆ పర్సు ఏందానని చెప్పానంటే అతను జోబిలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇతను ఎట్లా పోద్ది? కనీసము ఒక ఆటోకైనా కూడా 20 రూపాయలు కూడా మిగతా చిల్లరంతా కూడా ఏంటంటే ఆ పర్సులో పెట్టుకొని ఉండింది. ఏం చేయగలదు తను? ఏందానని చెప్పానంటే అట్లాగే కూర్చోండి. రాగానే ఏందానంటే మీ అమ్మాయి దగ్గర ఏందానని చెప్పానంటే అంత కట్ట డబ్బులు ఉన్నాయి అని చెప్పాడు. అంత కట్టానని చెప్పంటే ఎంత అల్లుడు అని చెప్పని అడగద్దు అనమాట. 17,000 రూపాయలు. మీరు వచ్చినప్పుడు అలా డబ్బులు ఇస్తున్నారా? మీకే లేకుండా ఉంది, మీరు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తున్నారా అని చెప్పని అడుగుతాడు. వీళ్ళు తటక్కని ఏందానని చెప్పానంటే మేమేం అంత డబ్బులు ఇవ్వలేదు అల్లుడు అని చెప్పి వాళ్ళు ఉన్నమాట. ఇప్పుడు అతనికి భయపడి ఇప్పుడు అబద్ధం చెప్తే మళ్ళీ ఏం జరగద్దానని వాళ్ళకి భయమే. ఏంటంటే కూతురు జీవితము నాశనం అవ్వద్దేమోనని వాళ్ళ భయము. నిజం చెప్పేస్తే ఒకటే పోద్ది కదా. ఏందనంటే ఈ అబద్ధాలు చెప్పి ఒకదాని మీద ఒకటి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలకి 10 కల్పించుకొని ఇది చెప్పేదానికన్నా ఒక మాట నిజం చెప్పేస్తే పోద్ది అనేది కదా అనేది వాళ్ళ మనస్తత్వం. అట్లా వాళ్ళు ఏంటంటే మేమెప్పుడు డబ్బులు ఇవ్వలేదు అల్లుడు, ఏమన్నా వస్తే ఏందని చెప్పారంటే ఛార్జీలు కానీ చెప్పి ఒక 50 రూపాయలు ఇస్తామా అని చెప్పేటప్పటికే ఇప్పుడు నీ కూతురు దగ్గర ఇంత డబ్బులు ఉంటుందంటే నీ కూతురు రాంగ్ స్టెప్ వేసిందా లేకపోతే ఏందానంటే మంచి స్టెప్ వేసిందా అని అడుగుతాడు అన్నమాట. అల్లుడు ఆ మాట మాత్రం అనబాకండి, నా కూతురు ఏందని చెప్పానంటేను నీ దగ్గర ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఏ రోజు ఆ అమ్మాయి మాకు ఒక మాట చెప్పి ఎరగదు. కొడుకు వల్ల పడుతుంది, నీ వల్ల పడుతుంది, మీ అమ్మగారి వల్ల పడుతుంది. ఈరోజు మాట వచ్చింది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము, లేకపోతే ఈరోజు కానీ నువ్వు కానీ మా దగ్గరికి కానీ రాకపోతే మాత్రం ఈ విషయం కూడా మేము ప్రస్తాపించేవాళ్ళం కాదు అని చెప్పని అంటాడు. అట్టయితే నీ కూతురికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంది అని చెప్పని నేను అడగతా. తర్వాత ఇక అతను ఎట్టంటే ఆ అమ్మాయిని సంధ్యాన్ని పట్టుకొని ఈ డబ్బులు వాడికి ఆలోచన ఏందనంటే ఈ అమ్మాయి చూస్తే ఏందనంటే అందంగా ఉంది, అతను చూస్తే ఏందానని చెప్పానంటే ఒకరంత వయసు తేడా ఉంది, దాదాపు ఇద్దరికి ఏందానని చెప్పానంటే చాలా ఏళ్ళు తేడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయి ఏమనంటే రాంగ్ స్టెప్ వేసి ఇటైనా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందని వాడికి ఆ ద్వేషం మీద కూడా ఉన్నాడు. కానీ సంధ్యాన్ని మాత్రం రాంగ్ స్టెప్ వేయదు కూడాను, అలా లైఫ్లో కూడా వేయదనమాట. ఏందానంటే ఒకడితోనే ఏందానని చెప్పానంటే ఆ అమ్మాయి వేగి సచ్చి వేసారిపోయి ఉందన్నమాట. అప్పుడు ఏందానని చెప్పంటే కొడుకుని మనవడిని వాళ్ళ అమ్మ పోయి లేపద్దు అనమాట. ఏందిరా ఇది ఏందానని చెప్పంటే నా కూతుర్ని మీ నాన్నే వేపిస్తున్నాడు అని చెప్పనుకుంటే నువ్వు కూడా ఈ విధంగా వేపిస్తా ఉన్నావా, నా కూతుర్ని ఏందానని చెప్పానంటే అల్లుడు మేము ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాము, మాకున్న నేను ఇన్ని రోజులు ఏందానని చెప్పానంటే కాపురం నాశనం అయిపోద్ది అని చెప్పని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా నా బిడ్డను నేను ఇక్కడ పెట్టాలని చెప్పానంటే నాకు కూడా భయమేను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం ఉండిచ్చాను, నా బిడ్డని నేను తీసుకొని వెళ్ళిపోతానంటే నువ్వు తీసుకొని వెళ్ళిపోయి నువ్వేందని చెప్పానంటే ఏం చేయాలని అనుకుంటున్నావు. అట్లాగే ఇప్పుడు డబ్బులు తీసుకొని వచ్చింది, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిందో అనేది తెలియదు. ఇప్పుడు అట్లాగే డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తా ఉంటే మీరు సాకతారా అమ్మాయిని అని చెప్పి నేను అడిగేసేటప్పటికి ఏంది అల్లుడు నువ్వు మాట్లాడేది, నీ ఉద్దేశం ఏంది అంటే మేము అమ్మాయిని మధ్యలో పెట్టుకొని మేమేదో నడిపిస్తామా అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా, ఇట్లాగ అమ్మాయి మాకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తుందా అని అనుకుంటున్నావా నువ్వు, అది పద్ధతి బాగలేదు ఏందని చెప్పానంటే ఇంకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డను మేము ఉండనేము. మీ అమ్మగారు కూడా చూడండి ఇప్పటికి కూడా ఇంత జరుగుతా ఉన్నా కూడా మీ అమ్మగారు నోటుకొచ్చినట్టు ఏం మాట్లాడుతున్నదో చూస్తా. పెళ్ళైన రోజు నుంచి ఆ అమ్మాయే కదా వండి పెడతా ఉంది, నీకు ఎవరన్నా ఉన్నారా ఏందని చెప్పానంటే వాళ్ళ ఇంటికి 10 రోజులు పంపించేదానికైనా కూడాను ఆమె పెళ్ళైన రోజు నుంచి ఈ అమ్మాయి వండి పెడితేనే కదా తింటా ఉంది. ఈ విధంగా ఏందని చెప్పానంటే చేయటం బాగలేదు.
ఏందనంటే నా కూతురు నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పని రా సంధ్య అని చెప్పని నేను చేయి పట్టుకుంటుంది అనమాట. చేయి పట్టుకునేటప్పటికి ఏందానని చెప్పంటే నేను రాను అని అంటది. అసలు ఆ మాటకి షాక్ అయిపోద్ది. ఏందానని చెప్పిన సంధ్య వాళ్ళమ్మ, ఎందుకు రావే, ఎందుకు ఇంత బాధలు పడతా ఉన్నావు, మేము ఏదో అని అనుకున్నాము, ఇది ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఇన్ని మాటలు పడిన తర్వాత అతని దగ్గర ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. ఏందానంటేను వాళ్ళ తండ్రి కొడుకులు ఏందానంటే చదివించావు, ఉద్యోగం చేయమన్నావు, ఉద్యోగం చేయను అన్నాడు, వీడు రాంగ్ స్టెప్ వేసాడు, దానికి నువ్వేం చేయగలవు, అత్తగారు చూస్తే ఈ రోజుకి నిన్ను అర్థం చేసుకోలేదు, వీడు చూస్తే ఏందానని చెప్పానంటే నీ భర్త చూస్తే ఏందానంటే ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఇక్కడ నిన్ను పెట్టి మేమేందానని చెప్పానంటే మేము కూడా ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా కూడా నా తల్లి హృదయం అనేది ఒకటి ఉంది కదమ్మా, నువ్వు రాపోతాము అని చెప్పానంటే నేను రానమ్మా అని రాను అనేటప్పటికి ఏందానని చెప్పానంటే ఆ రెండు మాట్లాడుతుంది అనమాట. నేను ఆ రోజు నేనేందంటే నా ఇంటికి నువ్వు ఒకదాని వస్తే నేను ఒప్పుకోను అన్న కరెక్టే, కానీ ఈరోజు నాకై నేను పిలుస్తున్నాను, మీ నాన్న పిలుస్తున్నాడు, నువ్వు రా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పని బతిలాడద్ది, కాళ్ళ ఏడబడద్ది. లేదమ్మా నేను రాను ఏందని చెప్పానంటే నేను ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాను అని అంటది అనమాట. ఏం నిర్ణయం తీసుకున్నావే, చచ్చిపోయేదానికి నిర్ణయం ఇప్పుడు సంధ్య మనసు వాళ్ళ అమ్మకి తెలుసు కదా ఈ అమ్మాయి రాంగ్ స్టెప్ వేయదానని చెప్పానని. నువ్వు ఎట్లాగా తీసుకున్నావు నువ్వు అని చెప్పానంటే లేదమ్మా నేనేందని చెప్పానంటే నేనేం మాట్లాడలేను, మీరేందని చెప్పారంటే ఇంత దూరము నా కోసం మీరు ఏందని చెప్పి ఇన్నేళ్లకు గాను ఇంత దూరం ఏందనంటే నేనేమైపోతాను అని చెప్పానని ఇన్ని ఏళ్లకు గాను ఇప్పుడుగా వచ్చిన దానికి సంతోషము, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి మాట్లాడతా అనమాట. అనేటప్పటికి ఆ మాటకి కోపం వస్తుంది. ఏందనంటే నీ చావు నువ్వు చావు, నా పాటికి మేము వెళ్ళిపోతున్నాం రండి అని చెప్పని వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళిపోతాయి. ఏందనంటే పిలిచినప్పుడు రాలేదు, అతని దగ్గరే పడతానంటే ఏదో స్టెప్ తీసుకున్నాను అని అంటుంది. ఏం తీసుకున్నాను అని చెప్పానంటే చెప్పటం లేదు. చెప్తే ఏందానని చెప్పండి ఇప్పుడు శారద ఇరుక్కుంటుంది. ఏందానని చెప్పంటే మా కాపురం కూల్చేసావా, నువ్వు బయట ఉద్యోగం చూపించావా, ఉద్యోగం చూపించకపోతే అమ్మాయి బయటికి పోతుంది కదా అని చెప్పని ఇన్ని మాటలు మాట్లాడతారు. ఇదంతా ఎందుకు అని చెప్పని నేను తను కామ్ అయిపోయింది. ఒకరిని ఏందానంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏందానంటే ఒకరిని ఇరికిచ్చేంత మనుషులు కాదు వీళ్ళు. ఏందానంటే వాళ్ళు మేమైనా పడతాము కానీ ఒక కష్టము కానీ ఒకరిని మేమేందంటే బ్లేమ్ చేయలేము, ఒకరిని మేము ఇరికించలేము అనేది వాళ్ళు పాలసీ అనమాట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏందానంటే అది ఏందానంటే అదే ఫ్రెండ్స్ ఏందానంటే ఒక ఫ్రెండ్షిప్ చేస్తే ఏందానని చెప్పానంటే అట్లాగా చెయ్యాలి, లేకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, మన జీవితం మనమే గడుపుకుందాం. అట్లాగా ఏందానంటే పాపము సంధ్య ఇక ఏం మాట్లాడలేదు. ఇక అతను వాళ్ళ అమ్మోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళతో పంపించాలనుకుంటే వాళ్ళే నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళవు, ఏం తీసుకున్నావు, అది ఇదని అని చెప్పని అని అంటాడనమాట. అనేటప్పటికే శారద ఏందానంటే ఇక ఎట్టగైనా ఇప్పుడు సంధ్య ఫ్రెండ్స్ ఎట్టగైనా సంధ్య బయటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు తను ఏది ఇక మొండిగానే తిరుక్కోవాలి, మొండిగా ఏందని చెప్పండి తిరుక్కోవాలి, మొండిగా తిరుక్కోకపోతే ఈ అమ్మాయి బయట పడలేదు. ఇక ఏమనుకుందా ఏందని చెప్పానంటే నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఏదో ఒకటి చిన్న ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను అందుకే ఈ డబ్బులు ఏందానని చెప్పానంటే నా అమ్మగారు పెట్టిన వస్తువుని అమ్ముకొని నేనేందానంటే ఈ డబ్బులు జమ చేసి పెట్టుకున్నాను, కానీ నీ కొడుకు ఏందానని చెప్పండి ఆ డబ్బులు లోపల పెట్టున్న డబ్బులు తీసిన దానికి నేనేం శ్రమ పడద్దు, నేనేం అనుకోవటం లేదు, కానీ మిగిలిన డబ్బులు నా చేతికి కానీ ఇచ్చేస్తే నా అమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లా పంపించాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏందంటే నా అమ్మగారింటికి నేను తలుచుకోలేదు ఏందానంటే, కానీ ఇప్పుడు ఏందానంటే నువ్వు పంపిస్తానన్నా కూడా నేను పోను, నా జీవితం నేను బతకాలని అనుకుంటున్నాను, నేనేందానని చెప్పి బయటికి వెళ్ళిపోతాను, నన్ను మాత్రం ఇక కానీ ఆపేమని చెప్పానంటే మాత్రం నేను మంచిదాన్ని కాదు, ఏందానంటే నేను ఎలాగైనా కూడా ఏంటంటే బయట పడాలనుకుంటున్నా, నీ వల్ల నేను పడలేకుండా ఉన్నాను, నీ కొడుకు వల్ల నేను పడలేకుండా ఉన్నాను, నా జీవితం నేను చూసుకోవాలి, నా జీవితంలో ఏందని చెప్పాలంటే ఏది కూడా నా వెనక తిరిగి చూసుకుంటే నా జీవితం అంతా శూన్యంగానే ఉంది. ఇప్పుడు దాకా ఏందనంటే ఇప్పుడు దాదాపు వాడికి 27-28 ఏళ్ళు వచ్చేసాయి, ఇన్నేళ్ల నుంచి నేను పడుతూనే ఉన్నాను,
కానీ ఏంటంటే ఎవరిలో కూడా ఏందనంటే మీ ముగ్గురులో మార్పు రాలేదు. నా మార్పు ఏందనేది ఇప్పుడు నేను చెడ్డగా ఉన్నప్పుడు నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా? తప్పులు ఉంటే చెప్పు, నేను సర్దిద్దుకుంటా. కానీ మీరు నా తప్పులు ఎంచలేకుండా ఉన్నారు. ఏది పలాంది మా అమ్మ చెడ్డది అని చెప్పానని నీ కొడుకు చెప్పలేకుండా ఉన్నాడు. నువ్వు నా భార్య చెడ్డది అని చెప్పని నువ్వు చెప్పలేకుండా ఉన్నావు. నా కోడల చెడ్డది అని చెప్పని మీ అమ్మ కూడా చెప్పలేకుండా ఉంది. కానీ ఏందని చెప్పానంటే నాలో ఏమన్నా కానీ లోపాలు కానీ ఉంటే నేను సర్దిద్దుకుంటానే నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తానే ఉన్నా. కానీ నాలో లోపాలు మీరు చూడలేకపోయారు. అయినా కూడా ఏందనంటే మీ లోపాలు మీరేందానని చెప్పి మీ లోపాలు మీరే కారకులయ్యి ఏందానంటే నా మీద రుద్ది నన్ను ఏందానని చెప్పానంటే ఈ విధంగా హింస పెడుతుంటే నేను మనిషిగా నేను బ్రతకటం అనేది చాలా కష్టం అవుద్ది. నేను ప్రాణము తీసుకునేంతటి ధైర్యస్తురాలి కాను. ఏందానంటే నేను ఇప్పుడు కానీ ఏందానని చెప్పానంటే బయటికి కానీ ఏందానని చెప్పంటే పోకుండా కానీ నేను కానీ ఉన్నాను అని చెప్పానంటే నేను ఇక్కడ మీ చేతుల్లో చనిపోయేది ఖాయము. అది అంత ధైర్యము నేను చేయలేను. అందువల్లే నేను బయటికి పోవాలని అనుకుంటున్నాను అనేటప్పటికీ ఇంత ధైర్యం ఎలా వచ్చింది దీని ఏందని చెప్పానంటే అంతో ఇంతో చదువుకుంది కాబట్టి ఆ చదువుని బేస్ చేసుకొని ఇదేందని చెప్పానంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇది కానీ బయటికి వెళ్ళిపోతే నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు? అది ఏందని చెప్పి నా నోటికి వచ్చినట్టు తిట్టేదానికి ఎవరు మనిషి ఉంటారు? నా తల్లికి ఎవరు చేసి పెడతారు? కొడుకుని ఏందని చెప్పానంటే ఎవరు చూస్తారు అని చెప్పని నువ్వేందానంటే నువ్వు అది ఉద్యోగం చేసుకోవడానికి పోవటం లేదు. నువ్వు ఎవరికో ఏందానని చెప్పానంటేను ఇదైపోయి ఉన్నావు. ఇప్పుడు నా అట్లాంటివన్నీ కూడా ఏందానని చెప్పి డైరెక్ట్గా చెప్పలేము ఫ్రెండ్స్. ఏందానంటే నువ్వు వేరేగా బయటికి వెళ్ళిపోవాలా నానున్నావు. అందువల్ల ఏందానంటే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. ఇదే కారణము అని చెప్పాను నేను. ఆమె ఏందని చెప్పానంటే నువ్వు అసలు మనిషివే దున్నపోతువే, నువ్వు అడగద్దు ఏందని చెప్పాను. మనిషివే దున్నపోతువే నువ్వు నన్ను ఈ విధంగా ఈ రోజుకి కూడా ఏందని చెప్పి ఈ ఆలోచనలతోనే ఇదే విధంగా ఉన్నావు నువ్వు. ఆ రోజు తెలీదా నేను బాగున్నాను అని చెప్పానని? ఆ రోజు తెలీదా నీకేందని చెప్పి నీకు నాకు వయసు తేడా అని చెప్పి ఆ రోజు తెలీదా? అయినా కూడా నేను అన్నిటికీ సగపడి నేనేందానని చెప్పంటే నేను ఉన్నాను కదా. ఫ్యామిలీ కోసమే నేను బతికాను. ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ కోసమే నేను ఆరాటపడినట్టే తెలుస్తుంది. కానీ ఇంకా మీకు ఎక్కడ ఏది కూడా కనపడలేదు కదా. ఎవరన్నా కూడా ఏంటంటే నేను రాంగ్ స్టెప్ వేసాను అని చెప్పని మీరు ఎవరైనా కానీ మీకు ఎవరైనా కానీ చెప్పి కానీ ఉంటే నన్ను ఆ రోజు మీరు దండించాలి. మీకు ఏందని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలియలేదు కాబట్టి నన్ను దండించలేకపోయారు. దానివల్ల ఏందానని చెప్పానంటే మీ తప్పుల్ని మీరే ఏందానని చెప్పానంటే బేస్ చేసుకొని ఆ తప్పుల్ని ఏందానంటే నా మీద రుద్దుతున్నారు. నేను ఇంత క్లియర్గా మీకు చెప్తున్నా కూడా మీకు అర్థం కావటం లేదా అని అంటే ఇప్పుడు వీడికి ఏందానని చెప్పానంటే ఒకటి ఇది తెలివిగా మాట్లాడుతూ ఉంది. ఇదేందానంటే నా తప్పులని నా కొడుకు తప్పులని నా తల్లి తప్పులని ఇది ఎంచి చూపిస్తుంది. ఇది కనుక బతికేదానికి వీల్లేదు. దీన్ని ఎట్లాగైనా కూడా ఏందానని చెప్పానంటే దీన్ని ఏదో ఒకటి చేసేసి దీన్ని ఏంటంటే ఊరు దాటి బయటకు పోకుండా చెయ్యాలి. లేకపోతే ఏందని చెప్పానంటే ఇది దేనికి పనికి రాకుండా పోవాలి అని వాడికి ఈ ఆలోచనలు వచ్చి ఈ ఆలోచనలు మనిషి ఏందానని చెప్పానంటే ఏది కూడా ఒకటి అనుకుంటే ఒకటే జరగదు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు ఆ మాట ఏందానంటే వాడు పైకి అనుకునేది ఏందానంటే లోపల అనుకునేది బయటికే ఏందానని చెప్పి సంధ్యతోటి నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితులు నేను బతకనివ్వను. నువ్వు కానీ బయటికి కానీ అడుగు కానీ పెట్టేవని చెప్పానంటే నేను వేరేగా ప్రచారం చేస్తాను. నీ తండ్రి దగ్గర నిన్నేందానని చెప్పంటే పంపించినా కూడా నేను అక్కడ కూడా ఏందని చెప్పంటే నిన్ను ప్రశాంతంగా నేను బ్రతకనివ్వను. ఏ కాడికి ఏందానని చెప్పంటే నా కాళ్ళ కింద నేను చచ్చిపోవాల్సిందే కానీ నా కాళ్ళ కింద నేను నలిగిపోవాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫ్రీగా బ్రతికేదానికి నేను అనుమతి ఇవ్వను. నిన్ను నేను బయటికి పంపిప్పను. ఇప్పుడు వీడేందానంటే నీ డబ్బు నువ్వు తీసుకొని వాడు నాకు మంచి పని చేశాడు అని చెప్పి పాపము ఈ వీడు మాట్లాడతాడు. పాపం ఏముంది ఫ్రెండ్స్ ఏందానంటే వీడు మాట్లాడేటప్పటికే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నీ కడుపులో ఇంత విషం పెట్టుకొని నన్ను ఇన్ని రోజులు ఏందానని చెప్పంటే నేను ఇక్కడ పడున్న రోజులు ఏందానంటే భారీగా ఇచ్చేసావు.
రేపు నేనేందానంటే వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళి బ్రతుకుతాను అని చెప్పానంటే నీలో ఇంత విషము నాటుకున్నప్పుడు రేపు ఏదైనా కూడా ఏందానని చెప్పంటే నన్ను చంపేదానికి కూడా నువ్వు వెనక ముందు ఆడవు. ఏమో రేపు ఏందానంటే నీ కొడుకు కూడా కలిపి నన్ను చంపొచ్చేమోను ఏందానంటేను. ఇప్పుడు నా మంచితనం ఏందానంటే మీకు ఒక ఇదిగా కనపడతా ఉంది, మీలో చెడ్డ గుణం మాత్రం మీకు మంచిగా కనపడుతుంది. ఈ విధంగా అయితే మాత్రం నేను బ్రతకలేను, నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నేను బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పానని బ్యాగ్ తీసుకుంటుంది అనమాట. నువ్వు బ్యాగ్ తీసుకొని నువ్వు అప్పుడు దాదాపు 12:30 అయిపోయింది టైము. నువ్వు బ్యాగ్ తీసుకొని కానీ పోతే ఏందానని చెప్పానంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను చెయ్యను అని చెప్పని వాడు గట్టిగా బ్యాగు లాక్కుంటాడు. నువ్వు బ్యాగు లాక్కుంటావా అని చెప్పానని ఆడ ఉన్న వస్తువు తీసుకొని వాడు ఏందానని చెప్పి భుజం మీద కొట్టేద్దానని చెప్పంటే కొట్టాల్సి వచ్చింది. తను ఏందానంటే అన్ని రోజుల నుంచి కామ్గానే ఉండింది కదా, నువ్వు నా బ్యాగ్ లాక్కుంటావా అని చెప్పానని దాంట్లో ఏంటంటే సర్టిఫికేట్స్ అని పెట్టుకొని ఉండింది కదా పాపం. ఆ దాన్ని తీసుకొని కొట్టాడప్పటికే నువ్వు నన్ను కొట్టేంత దానివయ్యావా, నువ్వు దేనికైనా ఇక తెగిస్తావు నువ్వు అని చెప్పానని పాపము ఆ అమ్మాయి ఏందని చెప్పంటే బ్యాగు లాక్కుంటుంది, గుజ్జుకుంటుంది. అయినా కూడా మగోడి శక్తి ముందర ఆడదాని శక్తి ఎక్కడ, వాడు బ్యాగు వదలలేదు. తను ఏందని చెప్పానంటే దాన్ని పాపం ఆ సంధ్యాని ఎట్లాగంటే అట్లా కొడతా ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. బ్యాగు లాగి అంటే ఒక రూమ్లో పెట్టేసి ఏందానంటే గడి పెట్టేశాడు. ఇక నా బ్యాగు చేతికి చెక్కకుండా నా బ్యాగ్ ఇయ్యానని చెప్పి నన్ను ఏడుస్తూ ఉంది, చేస్తూ ఉంది. అయినా కూడా జుట్టు పట్టుకొని కొడుతున్నాడు, చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఏందని చెప్పి తను కేకలు పెడతానే ఉంది. అత్తగారు ఏందానని చెప్పంటే బొమ్మలాగా నిల్చుంది. కానీ ఇంత రాద్ధాంతము ఏ రోజు జరగలేదు కదా. తను కూడా స్టన్ అయిపోయింది అనమాట. ఏంది వీడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా ఏందని చెప్పంటే ఏంది ఇంత మాత్రం కాదే నా కోడలు అని చెప్పి నేను ఆ రోజు ఆమెకి ఇది జరిగి మా మనసులో ఏందని చెప్పంటే ఒక చిన్న వైబ్రేషన్ లాగా జరిగింది అనమాట ఆమెకి. అంతలోకి ఏంటంటే వాడిని తట్టి లేతరే మీ అమ్మ మీ నాన్న కొట్టుకొని సస్తా ఉండారా, నువ్వు లేయిరా అని చెప్పానంటే వాడు లేసాడు. వాడు లేచిన తర్వాత ఏంది నాన్న అని చెప్పానంటే ఇది ఎవరినో తీసుకొని వెళ్ళిపోతా ఉంది అనేసాడు. ఎవరినో తీసుకొని వెళ్ళిపోతా ఉంది, ఇదేందని చెప్పిన సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకుంది లోపల, ఇది వెళ్ళిపోతుంది, ఎవరినో తీసుకొని వెళ్ళిపోతుంది. నేనేందానని చెప్పానంటే నేను ఆత్మహత్య చేసుకొని ఇది చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను అని చెప్పానంటే అప్పుడు వాడు ఏందని చెప్పానంటే ఒక మాట అంటాడనమాట. అవునా వెళ్తాను అని అంటుంది. ఏందనంటే కంప్యూటర్ ఏందనంటే నీకు తెలియకుండా 20 రోజులు ఏందని చెప్పంటే కంప్యూటర్ క్లాసుకు కూడా వెళ్ళింది. అది కూడా నేను ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు వాడు కూడా ఎతవే ఏందని చెప్పడం పిల్లకాయలు కూడా కొందరు బెదిరిస్తారు ఫ్రెండ్స్. ఏందానంటే ఈ మాట మేమేందానని చెప్పడం ముందు ఉండు మా నాన్నకి చెప్తా అని అంటారు. ఎక్కడైనా మీరు చూడండి, ఏదన్నా కానీ ఏందానని చెప్పానంటే వాళ్ళ దగ్గర ఒక 4 రూపాయలు ఉన్నా ఏందానంటే ఆ 4 రూపాయలు చేసి వీళ్ళకి కానీ ఇవ్వలేదు అనుకో, ఉండు మా నాన్నకి చెప్తా. వాళ్ళ నాన్న ఎవరు, ఆ భార్య కాదా, ఆ భార్య కాదా అవునా ఏందానని చెప్పడం మా నాన్నకి చెప్తా అని చెప్పని చాలామంది బెదిరించిన వాళ్ళు ఉన్నారు, బెదిరిస్తూనే ఉంటారు. అట్లాగే ఏందానని చెప్పానంటే వెళ్ళిందానని చెప్పేటప్పటికే మళ్ళీ వీడికి ఇంకొక షాకు. అంటే నువ్వేందానని చెప్పి కంప్యూటర్ కూడా నేర్చుకున్నావా నువ్వు, అట్లాగైతే ఏందానని చెప్పి నువ్వు ఉద్యోగం చేసుకుంటా నువ్వు ఒకరిని తీసుకొని నువ్వు వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా బ్రతుకుతా ఉంటే నేను ఏందానని చెప్పానంటే నీ పెళ్ళ ఒకరిని తీసుకొని వెళ్ళిపోయిందిరా అని చెప్పానంటే నేను ఆత్మహత్య చేసుకొని నేను చచ్చిపోవాలనా, నువ్వు ఇక బ్రతికేదానికి లేదు అని చెప్పానని ఆడ ఉన్నది ఏందానని చెప్పానంటే ఒక చిన్నది ప్లాస్టిక్ లాగుంటుంది ఆడ పెట్టుంటేటప్పటికే దాన్ని తీసుకొని కొడతాడు. అప్పుడు కొట్టేటప్పటికే పాపము కొద్దిగా చేయి కాడ కూడా ఏందానంటే దెబ్బ తగలద్ది. ఏందానంటే తగిలేటప్పటికే వాడికి అసలు అక్కస వాడికి తీరటంలే. ఏందానని చెప్పానంటే ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది కావాలా ఏందానని చెప్పంటే నేను ఇంత కష్టపెట్టి ఇప్పటికి వాడికి అవగాహన రాలా. ఎట్లాగానని చెప్పానంటే నేను చేసింది తప్పు అని చెప్పని వాడికి అవగాహన రాలా. కానీ ఏందానని చెప్పానంటే వాడు ఈ అమ్మాయిని ఏందానంటే ఏదో ఒకటి చేసేయాలా, ఏందానంటే ఇది నా కాళ్ళ కింద పడి ఉండాలా, ఇది సచ్చిన పావులాక కానీ ప్రాణంతో ఉండాలి, కానీ ఇది నోరెత్తకూడదు, ప్రాణంతో ఉండాలి, ఇది తెలివిగా ప్రవర్తించకూడదు, ప్రాణంతో ఉండాలి. ఇదేందానని చెప్పానంటే నేను పెడితే తినాలి, నేను పెట్టకపోతే గమ్ముగా ఉండాలి, ఈ ఆలోచనలోనే ఉన్నాడు అనమాట.
అవునేందానంటే వీడు తాగి వీడికి మత్తు వదలలేదు కదా, ఇంకా పాపం ఏందానంటే తాగినోడు పాపం ఆ మత్తు వదిలితేనే కదా ఆయనకు కూడా ఏందానని చెప్పాలంటే సృహలోకి వస్తాడు. ఆయనకి మత్తు వదల్లా. ఈ శారదాన్ని పట్టుకొని అంటే సంధ్యాన్ని పట్టుకొని ఎట్టంటే అట్ట కొడుతున్నాడు. అత్తగారు చూస్తే ఏంటంటే ఆమె ముసిలిది, అవగాహన కలిగినా కూడా ఏంటంటే ఆమె ముసిలిది. ఏందానంటే ఆమె ఒక మూల పోయి కూర్చుంది. దాన్ని కూడా ఒక తోపు దోసాడు అనుకో తన అమ్మని. ఏందానని చెప్పి అది కూడా మూల పడద్ది. ఎందుకు ఇదంతా నానని చెప్పాను అనుకుంది. ఇక కామ్గా ఒక మూల కూర్చుంది. ఇష్టం వచ్చినట్టు ఈ సంధ్యాన్ని పట్టి కొట్టేస్తా ఉన్నాడు. తను ఏందానని చెప్పానంటే తిరగబడతా ఉంది. తిరగబడినా కూడా తను తిరగబడటం కూడా అది ఎంత ఆడ మనిషి మగోడు. ఏందానంటే గొంతు పట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు. ఏందానంటే నువ్వు ఎవరిని తీసుకొని పోతున్నావు అని అంటున్నాడు. నీకు ఉద్యోగం ఎవరు చూపించారా అని అంటున్నాడు. ఏ ఊర్లో అని అంటున్నాడు. ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో చేస్తూ ఉన్నాడు. వీడికి కొద్దిగా ఏందానని చెప్పంటే ఈ సంధ్య ఎక్కడో ఏందానని చెప్పానంటే కేకలు పెడుతుండేది, అరస్తా ఉండేది. వీడికి ఎక్కడో వినపడుతుంది. కానీ బయట ఏందానని చెప్పానంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏందానంటే ఈ సౌండ్లు వినపడుతున్నాయి. అయినా కూడా ఏందని చెప్పానంటే ఈ టౌన్లలో ఫ్రెండ్స్ ఏందానంటే వాళ్ళ ఇంట్లలో ఎవరు జరిగితే వాళ్ళకే కానీ ఎవరు కూడా ఏందానంటే బయటకు వచ్చి ఏంది మీ సమస్య అని అడగరు. ఒక ఆడ మనిషి గొంతు జించుకొని మాట్లాడుతున్నా, గొంతు జించుకొని ఏడుస్తున్నా కూడా ఏందానంటే నిద్ర లేసి అప్పుడు ఏమైతే చూస్తాములే అనే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అది అక్కడ జరిగింది అదేనమాట. ఆమెనేందానని చెప్పానంటే గుంటు పట్టుకొని అప్పుడు వీడేందానని చెప్పానంటే నాన్న చచ్చిపోద్ది ఏందానని చెప్పానంటే కొద్దిగా లేసి వచ్చి ఆమెనేందానంటే వీడు ఒకరంత వయసులో ఉన్నాడు కదా, ఏందానని చెప్పంటే వదులు నాన్న చచ్చిపోద్ది అని చెప్పాను. గొంతు వదులు నాన్న అని చెప్పానని ఎంతో ప్రయత్నం చేస్తాడు, విడవటం లేదు. ఏందానని చెప్పంటే వదలకపోతే నా మీద ఒట్టు నాన్న అన్నా కూడా వదలటం లేదు. వదులు చచ్చిపోద్ది వదులు అని చెప్పానని లాగుతున్నాడు. అయినా కూడా ఏందానని చెప్పి అతను వదలలేదు. అవనేం చెప్పారంటే బలమంతా ఉపయోగించి ఆ చేతుల్ని ఏందానని చెప్పంటే విడిపించి ఒక్క తోపు తోసేసేటప్పటికే పొయ్యి వాడేందానని చెప్పంటే ఒక దాని మీద పడిపోయాడు. ఇక లేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్.